రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 36వ అధ్యాయము 6వ వచనము. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడవు నీవే. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని పరిశీలించినప్పుడు దేవుని నీతి, దేవుని న్యాయ విధులు అనేవి ఎంత లోతైనవో, ఎంత ఎత్తైనవో ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. అనుభవపూర్వకంగా దీనిని తెలియజేస్తూ ఉన్నాడు. నీ నీతి దేవుని పర్వతములతో సమానం. దేవుని పర్వతము అన్ని పర్వతముల కంటే ఎత్తుగా ఎత్తబడుతుంది. కాబట్టి అన్నిటికంటే ఉన్నతమైనటువంటి స్థాయిలో దేవుని నీతి ఉంది. ఆయన నీతిని అపేక్షించగలిగినటువంటి వాడు ఎవడూ లేడు. ఎందుకంటే ఆయన దానిని క్రమబద్ధంగా నిర్వహిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని నీతి ఉన్నతమైన పర్వతములంతా సమానమంట. అలాగే ఆయన న్యాయ విధులు మహాగాధములంట. అంటే అంత లోతైనటువంటి న్యాయాన్ని ఆయన తీరుస్తున్నాడు. మనకు అనిపించవచ్చు దేవుడు అన్యాయం చేసేసాడు అని, మన కంటితో మనము చూస్తాం. అయితే నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడు దేవుడు చేసే ప్రతి కార్యము న్యాయవంతమైనదే అని నీవు తెలుసుకోగలుగుతావు. అది మహా అగాధము వంటి లోతైనటువంటి జ్ఞానం అంట. ఆయన నీతి, ఆయన న్యాయము ఇంత గొప్పగా ఉన్నాయి. ఆయన యొక్క నీతి ఏమో అంత హెచ్చుగా ఉంది. ఆయన న్యాయమేమో లోతుగా మనుషులను పరిశోధిస్తుందంట. ఆయన హృదయ అంతరంగాలను చూచి నరులకు న్యాయము తీర్చువాడు. మామూలుగా మనమేమో అనుకుంటాం, పైపైన వారు చేసింది చూసి వారికి దేవుడు ఇంకా శిక్ష విధించటలేదు అనుకుంటాం. అయితే ఒకవేళ ఆ వ్యక్తి పశ్చాత్తాపపడి దేవుని తట్టు తిరిగి మారు మనసు పొంది హృదయంలో నలిగిపోయి వేదన చెంది ఆ తప్పును దేవుని ఎదుట ఒప్పుకుంటే అది ఎలాంటి పాపమైనా దేవుడు క్షమించగలడు కదా. దానికి రావలసిన శిక్షను రద్దుపరచగలడు కదా. ఆ శిక్షను తన మీదే వేసుకున్నాడు కదా. ఇది మన యొక్క జ్ఞానమునకు మించినది. అందుకే దేవుని వాక్యాన్ని దినదినము మనము ధ్యానము చేస్తూ ఉంటే ఇలాంటి లోతైన ఆయన న్యాయ విధులను మనము కూడా గ్రహించగలగటానికి మన మనోనేత్రములు తెరవబడతాయి. అనేక మార్లు అనుకుంటాం, వీడెంత అన్యాయం చేసినా దేవుడు కొంచెం కూడా వీడికి ఏమీ చేయటలేదు. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ఒకవేళ ఆ వ్యక్తి ఇంకా తెలుసుకోకుండా ఇంకా లోతుగా పాపాలు చేసేస్తూ ఉంటే దేవుడు సమయం ఇస్తున్నాడు అన్నమాట. అందుకని ఇంకా అతనికి ఏ హాని జరగటం నీవు చూడట్లేదు. రెండవ కోణం ఏంటి? అతడు ఆల్రెడీ పశ్చాత్తాపడిపోయాడు, దేవుని ఎట్టు ఒప్పుకున్నాడు, లోతైనటువంటి విశ్వాసంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుడికి ఆ హాని రాకుండా చేస్తాడు. రెండు రకాలు. కానీ నీవు పైనుంచి చూసి అతన్ని తీర్పు తీర్చేస్తూ ఉంటావు. కానీ దేవుని యొక్క న్యాయ విధి మహా అగాధం, అంటే లోతైనటువంటిది. ఆయన నీతి దేవుని పర్వతం అంటే హెచ్చైన స్థానంలో ఉంది. కాబట్టి దేవుని జ్ఞానాన్ని పరిశోధించుట నరునికి అసాధ్యం. నరులను జంతువులను రక్షించేవాడు ఎవరు? ఆయనే. జంతువులను కూడా రక్షిస్తున్నాడంట ఆయన. చూడండి ఎంత కనికరం కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన నీతిని, ఆయన న్యాయ విధులను మనము అర్థం చేసుకోవాలి, దానిని ధ్యానించాలి, దానిని బట్టి ఆయనకు మొరపెట్టాలి, ప్రార్థించాలి. అప్పుడు దేవుని యొక్క మహాకృపను మనమందరము కూడా పొందుకొని ముందుకు సాగగలుగుతాము. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఎప్పటివరకు కాపాడిన విధానం అంతటిని బట్టి నీకే వందనాలు. మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించి నూతన వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించినందులకై నీకే స్తోత్రాలు. అవునయ్యా, నీ నీతి పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు లోతైనటువంటివి. దానిని మేము పరిశోధించుట అసాధ్యము. కాబట్టి మాకు అలాంటి జ్ఞానమును, మనోనేత్రములను మాకు వెలిగించి నీ నీతిని, నీ న్యాయాన్ని మేము అర్థం చేసుకొని గుర్తుపట్టగలిగేటువంటి కృప ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించండి. అలాంటి లోతైన జ్ఞానంలోనికి మమ్మల్ని నడిపించండి నాయన. ఈ దినమంతట్లో కాపాడి చేయబోయే ప్రతి పనిలో తోడు నీడగా ఉండి నడిపించి ఆశీర్వదించి నీ ఉన్నతమైనటువంటి కృపను మా అందరి ఎల్లా విస్తరింపజేసి ఆశీర్వదించండి. మీ నామాన్ని ఘనపరచుకొని నీ నామాన్ని మేము తండ్రి ఘనపరిచే విధంగా మా ప్రవర్తన ఉండునట్లు సహాయం దయచేసి రక్షించవలసిందిగా మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.